హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. ఆల్రెడీ బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిపోయింది. మన బతుకమ్మ పండుగ 9 రోజులు జరుపుకుంటారు. చివరి రోజున పెద్ద బతుకమ్మను చేసి జరుపుకుంటారు. సో ఈరోజు మన వీడియోలో బతుకమ్మ పండుగ విశేషాలు, బతుకమ్మ పండుగ ఏ విధంగా జరుపుకుంటారు, అలాగే మెయిన్గా బతుకమ్మను ఏ విధంగా పేర్చుకుంటారు అనేది ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. సో ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు మనం బతుకమ్మను ఏ విధంగా పేర్చాలో చూద్దామండి. సో ఈ విధంగా మీరు ఏ సైజ్ బతుకమ్మను పేర్చాలనుకుంటే ఆ దాంట్లో ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకోవాలి. సో దాని కింద మనము గుమ్మడి ఆకులన్నా లేదంటే ఏవైనా ఆకులు వేసుకుంటాం కదా, దాని కింద ఈ విధంగా దారం వేసుకోవాలండి. ఇవి 5 వరుసలు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా పసుపు రాసుకోవాలన్నమాట. ఈ విధంగా 5 వరుసలు దారం పేనుకొని దీనికి పసుపు రాసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. మనం ఆకులు వేయడానికి ముందు కింద వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా దారాలు వేసుకున్న తర్వాత దీనిపైన నేను ఇస్తరాకు పెట్టుకుంటున్నాను, కట్ చేసుకొని దానిపైన ఆకు పెట్టేసుకున్నాను. మడి ఆకులైనా పెట్టుకోవచ్చు, బాదం ఆకులైనా పెట్టుకోవచ్చు, ఏవైనా సరే వెడల్పుగా ఉండే విధంగా చూసుకొని పెట్టుకోండి. సో ఇట్లా ఎక్స్ట్రా ఉన్న ఆకు మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో రౌండ్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మధ్యలో పసుపు కుంకుమ వేసుకొని మనం కూడా కుంకుమ పెట్టుకొని బొట్టు పెట్టుకున్నాక కాస్త చక్కెర కూడా వేస్తున్నాను. బతుకమ్మను పేర్చడం మొదలు పెట్టాలండి. సో ఫస్ట్ గునుకపు పేర్చుకుంటున్నానండి. చివరిన గునుకపు పేర్చుకుంటే బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది అల్కగా తేలికగా ఉంటుంది కాబట్టి దీన్ని కింద పేర్చుకుంటారు ఎక్కువ మాటికి. ఈ విధంగా మీరు కట్టి పెట్టుకుంటే మనకు పేర్చుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది అన్నమాట. కింది వైపు కాడ ఎక్కువగా ఉంటే కట్ చేసుకొని పెట్టుకోండి, సరిపోతుంది. ఈ విధంగా సో నేను చేసుకునే బతుకమ్మ చిన్న బతుకమ్మ కాబట్టి నేను ఒకటే వరుస పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు పెద్ద సైజులో చేసుకుంటే ఇది ఇంకొక వరుస పెట్టుకుంటే లాస్ట్కి చక్కగా మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రంలో జరుపుకునే పండుగలలో పెద్ద పండుగ మన బతుకమ్మ పండుగ అండి. ఇంచుమించు 1000 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నారని మన పెద్దవాళ్ళు అంటారు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రాష్ట్ర పండుగగా జరుపుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మధ్యలో మొత్తం కూడా ఆకులు పువ్వులు ఏదైనా వేసుకోవచ్చు, అల్కా ఉండేది. సో తేలికగా ఉండే ఆకులు ఏమైనా వేసుకోవచ్చు. తర్వాత ఇంట్లో నేను నెక్స్ట్ ఎల్లో కలర్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, సో నేను ఇవి బంతిపూలు పెట్టుకుంటున్నాను. పెట్టుకునేటప్పుడు పువ్వులు అన్నీ ఒకే విధంగా ఉండే విధంగా చూసుకొని పెట్టుకోండి. సో ఈ విధంగా పుల్లలు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ నేను ఒక రౌండ్ పెట్టుకుంటున్నాను. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కూడా బంతిపూలే పెట్టుకున్నామండి. సో ఈ పండుగని ముఖ్యంగా 9 రోజులు జరుపుకుంటారనమాట. చివరి రోజు పెద్ద బతుకమ్మ అంటారు. అంటే పండుగలో పెద్ద బతుకమ్మ పెద్ద సైజులో చేసుకుంటారనమాట. నెక్స్ట్ పెట్టే పువ్వులు ఆల్టర్నేట్గా చూసుకొని పెట్టుకోవాలి. సో దీంట్లో మధ్యలో ఏవైనా పువ్వులు ఆకులు అలాంటివి వేసుకుందాం. ఇలా వేసుకుంటూ పేర్చుకోవాలన్నమాట. బతుకమ్మను 9 రోజుల పాటు జరుపుకుంటారండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన బతుకమ్మను జరుపుకుంటారనమాట. అలాగే లాస్ట్కి వచ్చే బతుకమ్మను పెద్ద బతుకమ్మ అంటారు. అంటే బతుకమ్మ పండుగలో చివరి రోజు చేసుకునే బతుకమ్మ పండుగ దసరాకి 2 రోజుల ముందు చేసుకుంటారు. ఆ రోజు చేసుకునే బతుకమ్మ పెద్ద సైజులో చేసుకుంటారండి. ఎవరికి వీలైనంత వారిలో పెద్ద సైజులో చేసుకుంటారు. అప్పటి వరకు చేసుకునే బతుకమ్మలు అన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మకు పేరు ఉంటుంది. అండ్ ఆ బతుకమ్మకు పెట్టే నైవేద్యాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. బంతి పూలు పెంచుకున్నాం కదండి. దీన్ని నెక్స్ట్ మంచిగా కలర్ఫుల్గా ఉండే ఈ పట్టు బంతి అంటారా, వీటిని ఏమంటారు, పట్టు కుచ్చుల బంతి అంటారు కదా. సో వీటిని పెట్టుకుందాము.
నెక్స్ట్ బంతి పువ్వు. రౌండ్లో ఈ ఆరెంజ్ కలర్ బంతి పూలు పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టాలి. ఇవన్నీ ఇట్లా చక్కగా రౌండ్గా ఇట్లా పెట్టుకోవాలి. సో ఇలా ఆకు వేసేసుకుందాం. మళ్ళీ ఇలా సెట్ చేసుకుంటూ పూలను చక్కగా రౌండ్గా వస్తుందా లేదో చూసుకుంటూ పెట్టాలన్నమాట. సో ఈ విధంగా. నెక్స్ట్ ఏం పెడదామంటే దీని తర్వాత తంగేడు పువ్వు పెట్టుకుందాం. ఓకే, ఈ విధంగా. సో యాక్చువల్గా ఫస్ట్ తంగేడు పువ్వుతోనే బతుకమ్మని పేర్చేవాళ్ళనమాట. తంగేడు పువ్వు, బతుకమ్మ అంటేనే తంగేడు పువ్వు. తర్వాత అన్ని రకరకాల పూలతో పేర్చడం స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఈ పట్టు బంతి పెట్టుకుంటున్నాను. సో వీటిని ఇలా సెట్ చేసుకొని ఇలా ఉందండి. బాగా వస్తుందా బతుకమ్మ? ఓకే, ఓకే. నెక్స్ట్ దీనిపైన చామంతి పెట్టుకుందాము. చామంతి పువ్వులు. సో పండుగ టైంలో ఈ విధంగా బతుకమ్మని పేర్చడంలో ఎంత హ్యాపీ ఉంటుందో తెలుసా అండి. అండ్ ఈవినింగ్ అందరు బాగా రెడీ అయిపోయి మా చిన్న పిల్లలు అందరు కూడా డ్యాన్స్ చేస్తారు, బతుకమ్మ ఆడతారు, ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సో టైం అయిపోతుంది, త్వరగా రెడీ అయిపోవాలి. సో ఈ విధంగా బతుకమ్మని పేర్చుకోవాలి. సో పేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని సైడ్స్ కరెక్ట్గా ఉందా చూసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ కరెక్ట్గా పేర్చుకోవాలి. బతుకమ్మని పేర్చడం కూడా ఒక కళ అండి. అందరి బతుకమ్మలు కూడా కరెక్ట్గా షేప్లో రావన్నమాట. పట్టుకుచ్చు పూలు లేవండి. యాక్చువల్గా పట్టుకుచ్చు పూలు ఉంటే ఇక్కడ పైన పెడితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కుంకుమ బంతి పూలు పెట్టుకుందాం, బాగా అనిపిస్తుంది ఇది కూడా. సో ఇలా కుంకుమ బంతి పూలు పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకోవాలి. అయిపోయిందండి. సో ఇలా ఒక బంతి పువ్వు, ఓకేనా, ఇలా పుచ్చుకున్నాం. ఈ విధంగా ఇప్పుడు ఇది దీంట్లో పెట్టేద్దాం. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్టేసుకుందాం. ఈ విధంగా దారాలని కట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక రెడీ చేసుకున్నాం కదా, దీన్ని దీంట్లో పెట్టేసుకుందాం. బతుకమ్మ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పసుపు గౌరమ్మ చేసుకుందాం. దీంట్లో గౌరమ్మని అయితే చేసుకుంటాం కదా, ఆ గౌరమ్మని నిమజ్జనం చేసుకున్న తర్వాత గౌరమ్మని బొట్టు తీసుకుంటారనమాట. అంటే ఆడవాళ్ళు అయితే ఈ విధంగా తాళిబొట్టు ఉంటుంది కదా, సో ఆ తాళిబొట్టుకి పెట్టుకొని మొక్కుతారు. ఈ విధంగా చేయడం వల్ల తన సౌభాగ్యము ఎప్పుడు కూడా బాగుంటుందని చెప్పి పెద్దవాళ్ళు అంటారు.
ఈ విధంగా పసుపు గౌరమ్మని మీరు ఇలా సపరేట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బతుకమ్మని చేసుకునేటప్పుడు దీంట్లో మధ్యలో పెట్టి కూడా పేర్చుకుంటారు. సో ఇలా అయినా పేర్చుకోవచ్చు అండి. అంటే ఇలా సపరేట్గా పసుపు గౌరమ్మని ఈ విధంగా పెట్టి వదిలేటప్పుడు గౌరమ్మను ఈ బతుకమ్మ పైన పెట్టి పూజ చేసి నీళ్ళలో వదులు. మన బతుకమ్మ అయితే రెడీ అయిపోయిందండి. ఒక్క బతుకమ్మ చేయకూడదని చెప్పి తోడు బతుకమ్మ చేస్తారు. కంపల్సరీ 2 బతుకమ్మలు అయితే ఉంటుంది, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, తోడు బతుకమ్మ అంటారు ఇది. సో మన బతుకమ్మలు అయితే రెడీ అయిపోయి కాసేపట్లో మనం బతుకమ్మ ఆడబోతున్నాము. దానికోసం మనం రెడీ అయ్యి రావాలి కదా. సో నేను వెళ్ళి క్షణాల్లో రెడీ అయ్యి వచ్చేస్తానండి. సో ఈ విధంగా పూజ గదిలో ఈ విధంగా ముగ్గు వేసుకొని పూజ గదిలో బతుకమ్మని పెట్టిన తర్వాత ఆడేటప్పుడు ఇక్కడ నుండి తీసుకొని వెళ్తారనమాట. ముగ్గు వేసుకొని దీనిపైన మనం చేసిన బతుకమ్మని ఈ విధంగా పెట్టాలి. సో ఈ విధంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇంకా కాలనీ అందరం కలిసి బతుకమ్మ ఆడుకున్నామండి. సో అందరం బతుకమ్మ నిమజ్జనం చేయడానికి చెరువు కట్టకు వెళ్తున్నాము. సో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బతుకమ్మ నిమజ్జనంకి వెళ్తున్నామండి. సో పోయిరా బతుకమ్మ మల్లిరా బతుకమ్మ గౌరమ్మ అంటూ గౌరమ్మని నదిలో లేదంటే వాటర్లో జనకు జనకు నింట్లో వియ్యాలో సత్య జనకు నింట్లో వియ్యాలో. ఈ విధంగా చెరువు గట్ట దగ్గరికి వెళ్ళాక కూడా అందరు కలిసి మరొక్కసారి బతుకమ్మను ఆడుకుంటారండి. తర్వాత ఈ విధంగా మళ్ళొకసారి బతుకమ్మకు పూజ చేసి నైవేద్యం పెట్టి గంగమ్మ ఒడిలోకి పంపిస్తారు. వెళ్ళిరా బతుకమ్మ చల్లగా వెళ్ళిరా బతుకమ్మ మల్లిరా బతుకమ్మ అంటూ బతుకమ్మకి మొక్కి ఈ విధంగా సాగనంపుతారు. సో చూసారు కదండి మా బతుకమ్మ ఈ విధంగా పేర్చాము. సో మీరు చేసుకునేటప్పుడు ఈసారి బతుకమ్మను ఈ విధంగా పేర్చుకొని ఆ బతుకమ్మ అనుగ్రహం పొందండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము మన మై హోమ్ మై చాయిస్లో. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ.